నీలాతుంగస్థనగిరితటే సుప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయం స్రజనిగలితం యావలగృజ్య భుంక్తే గోదా తస్యై నమేదమిదం భూయేవాస్తు భూయః ஆன்னவயல் புதுவைர் ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னுசையால் பாடிக் கொடுத்தாள் நப்பா மாலை பூமாலை பாடி சோடு கொடுத்த சொடுக்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடு நீ வெங்கடவிற்கென்ற விதி என்ற வெம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கூ. மார்கடித்திங்கள் மதி நிறைந்த நின்னாளால் நீராடப் போதுவீர் போர்மினோர் நேரிரை சீர்மலகுமாயிப்பாடு செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கல் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோரெம்பாவாய். வையத்துவார் வீர்கள் நாமம் நம்பாவை குச்செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இந்த பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிற்றெடுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்த நையும் கை காட்டி பொய்யுமாறெண்ணி யுகந்தேலோரெம்பாவாய். ஓங்கி வளகலந்த புத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாற்றி நீராடினாள் திங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாறு பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயலுக்கள பூங்குவளை போதிர் பொழிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்த சேற்ற மலை பற்றி வாங்க குடக்கும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காது செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். விஷ்ணுதாச திருவடிகளே சரணம். ఓంగి ఆకాశము వరకు పెరిగి ఉలగు మూడు లోకములను అలందా శ్రీపాదముతో కొలిసినట్టి ఉత్తమన్ పేర్పాడి పురుషోత్తముని యొక్క తిరునామములను ప్రీతితో పాడినటువంటి వారమై నాంగల్ దాసభూతులమైన మేము నంపావైక్కు మా యొక్క వ్రతమునకు చాట్రి ఒకటిగా చేరినటువంటి వారమై తీంగు నీరాడినాళ్ స్నానము చేసినట్లయినా నాడెల్లాం దేశమంతడు తీంగు వ్యాధి దుర్భిక్షాదులకు చెడుగులు ఇన్రి తింగల్ ప్రతి మాసమును ముమ్మారు పేదు 3 వర్షములు వర్షించుడి చేత ఒంగుం పెరుం సెన్నెలోయలు కడా ఉన్నతముగా పెరిగినటువంటి ఎర్రని చేల మధ్య కయల్ చేపలు ఉగల్ ఎగిరిపడగా పూంగువళై పోదిర్ ఎర్రని కలువలలో పొరి ప్రకాశం గల వండు తుమ్మెదలు కణ్ పడుప్ప నిద్రించునప్పుడు పుక్కి పశువుల కొట్టములలో ప్రవేశించి తేంగాదే వదలక ఇరుండు కూర్చుండి సీర్తములై అంటే విశాలమైనటువంటి బలిసినటువంటి పొదుగులను పట్టి 2 చేతులతో పట్టుకొని వాంగా పిండుతూ ఉండగా కుడం నెరైక్కుం కుండలు నిండించునట్టి వళ్ళల్ ఔదార్యము కలిగినటువంటి పెరుం పశుక్కల్ గొప్ప పశువులు నీంగాదా కొరవడని సెల్వం సంపద నెరైందు సంపూర్ణముగా ఇచ్చినటువంటివి అవుతవి సుమా ఏలోరెంబావాయ్. కనుక ఈ నోమునందు అందరూ చేరవలసినది. 3వ పాటిల్ 3వ పాసురం. క్రిందటి పాసురములో రెండింటి యందు కాలమును కొనియాడి ఆ వ్రతమునకు చేరదగినటువంటి వారు అర్హత ఎవరికి ఉన్నది అనేటటువంటి విషయాన్ని భగవద్భక్తి యందు అభిముఖము కలిగిన వారు ఎవరైనప్పటికీ అర్హులే సుమా అని చెప్పి విధి నిషేధములను క్రిందటి పాసురములో చెప్పారు. అంటే వ్రతమును అనుష్ఠింపదానికి ఎవరెవరు
ప్రవేశించిన వారందరూ కూడా ఏమి చెయ్యాలి, ఏమి చేయకుండా ఉండాలి అనేటటువంటి వాటిని చెప్పిన తరువాత ఈ పాసురమునందు కేవలము ఈ వ్రతములో ప్రవేశించినటువంటి వాళ్లకు కలిగే ఫలితములే కాక సమస్తమైనటువంటి ప్రజలు, సమస్తమైనటువంటి దేశము కూడా సుభిక్షముగా ఉండాలి, అందరూ కూడా ఆనందపడాలి. ఎందువలన అంటే అదిగో ఫలాని వాళ్ళు ఈ వ్రతాన్ని చేశారు, మనందరికీ కూడా ఈ లాభము కలిగినది అని అనుకోవలను అనేటటువంటి ఉద్దేశం చేత వర్షాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ పాసురములోను తరువాత వచ్చేటటువంటి పాసురములో కూడా ఆ వర్షము పడినట్లయితే దేశమంతా కూడా సస్యశ్యామలముగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు అందరూ కూడా సుఖించుతారు గనక అలా వర్షానికి కోరుతూ ఈ పాసురములో ప్రధానంగా చెబుతూ ఉన్నారు. శాస్త్రము ప్రమాణము, దానిని అందరూ పాటింపవలను, అట్లు పాటించినచో ఇహపరముల్లో సుఖపడజాలరు. కనుక దానికి ఏమిటి అంటే శాస్త్రములే ప్రమాణములు. క్రిందటి రోజును కూడా యదాచరతి శ్రేష్ఠ అంటే పెద్దలు అనుసరించినటువంటిది, శాస్త్రముల్లో చెప్పినటువంటివి, వేదముల్లో చెప్పబడినటువంటివి ప్రమాణములు. శ్రీకృష్ణస్వామి కూడా భగవద్గీతలో స్పష్టపరిచారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణేన కార్యాకార్య వ్యవస్థితౌ. దేనికైనప్పటికీ ప్రమాణం ఏమిటి అంటే శాస్త్రము. ఇదిగో ఇలా చెయ్యాలి, చేసినందువలన ఈ ఫలితము కలుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పి ఉంచారు. ఈ వ్రతములో ప్రవేశించినటువంటి వారికి ప్రధానమైనటువంటి ఫలము శ్రీకృష్ణ సంశ్లేషము, కృష్ణ ప్రాప్తి ప్రధానమైనటువంటిది. ఏ పని చేసినా ప్రధానమైనటువంటి ఫలితము ఒక్కటే ఉండదు, దానికి అవాంతర ఫలితములు కూడా అనేకము ఉంటూ ఉంటాయి. అది లోక సహజం ఏ పనిలోనైనప్పటికీ. అలాగే యజ్ఞములు చేస్తూ ఉన్నారు. జ్యోతిష్ఠోమో జ్యోతిష్ఠోమము, వాజపేయము, రాజసూయము ఇలాంటి యజ్ఞములు చేస్తూ ఉంటారు. వాటి వలన ఏమిటి అంటే చేసినటువంటి కర్తకు ఒక్కనికే ప్రయోజనం కాదు, అందరికీ కూడా ఎంతో కొంత ప్రయోజనములు కలుగుతూ ఉంటవి అని చెబుతూ ఉన్నారు. నిన్నటి రోజునే మా గురువు గారు అనంతపూర్లో చిలాక రఘునాథ్ శర్మ గారని ఎప్పుడో చెప్పాడు. అక్కడ భారతములో అరణ్య పర్వంలో ఏదో ప్రసంగం చేశాడు వారం రోజులు. ఎందుకో పెడుతూ ఉండగానే తగిలింది. అది మొదటి భాగం విన్నాను. సో ఒక్కొక్క భాగము 2 గంటల చొప్పున చెప్పాడు. తెలియనటువంటి వాళ్ళు ఒక యజ్ఞమును చేసినట్లయితే ఆ యజ్ఞములో హవిస్సు, ఏది అన్నమును, నెయ్యిని హోమం చేస్తూ ఉంటారు. అది కొంతమంది దృష్టిలో ఎందుకు అలా వృధా చేస్తారు, నిప్పుల్లో పోయటము అని భావించుతారు. కానీ అది తెలియక, అది శాస్త్ర ప్రమాణములలో 1 కిలో అన్నము 1 కిలో నెయ్యి కలిపి ఎవరికైనా పెడితే 3 4 2 తినేస్తారు. కానీ సరి అయినటువంటి మంత్రముల చేత ఉచ్చరించి వ్రేల్చినట్లయితే దానివలన లేచినటువంటి పొగలు, వాటి వలన కలిగినటువంటి ఇది కొంత ప్రాంతమంతా కూడా ఆవరించి దానివలన అక్కడ వారికి అందరికీ కూడా ఆరోగ్యములు చేకూరుతాయి అన్నారు. దానికి ప్రమాణంగా కూడా భోపాల్లో గ్యాసు అది లీక్ అయ్యి ఒక అర్ధరాత్రి పూట లక్షల మందిని నాశనం చేసింది. ఇప్పటికి కూడా ఇంకా అంగవైకల్యములతోనే పుడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 30 సంవత్సరాలు కూడా దాటిందనుకుంటారు. అయితే ఒక్క ఇల్లు మాత్రం ఉన్నదట, నిరంతరము నిత్యాగ్నిహోత్రులు వాళ్ళు. కుటుంబం అందరూ కూడా చాలా నిష్టగా అగ్నిహోత్రాన్ని ఆరాధించి ఇలాంటి హోమములు చేస్తూ ఉంటారట. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒత్తిడి కలగలేదన్నారు.
అది ఆ మంత్రముల్లో ఉండేటటువంటి గొప్పతనము. అది తెలియక వాళ్ళు ఏదో రకరకములుగా హేతువాదులని, నాస్తికులని నోటికొచ్చినట్టుగా వాళ్ళు. ఇంకొక విషయం కూడా చెప్పాడు నిన్న. పెద్దలు అలాంటి ప్రసంగములు వింటే మనకి అన్నీ చెప్పినవి అన్నీ పట్టకపోవచ్చు, కానీ స్వల్పమైనటువంటి విషయములన్నీ అయినా పడతాయి, గుర్తుంటాయి. సత్యసాయి కారులో వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే కొంత లెక్క డ్రైవరు సరిగ్గా చూసుకోలేదు. కొంత లెక్కకి వెళ్ళేటప్పుడు పెట్రోల్ అయిపోయిందట. పెట్రోల్ అయిపోతే ఏమిట్రా అన్నాడట. అయ్యా పెట్రోల్ అయిపోయింది. అట్లాగా దగ్గరలో ఏమన్నా ఒక బకెట్లో నీళ్లు ఉన్నాయో తీసుకురా అన్నాడు. నీళ్ళు తెచ్చారట. తెస్తే అలా చేయబెట్టి ఏదో కొంతసేపు ఉచ్చరించాడట. పెట్రోల్ అయిందంట. కారులో పోసాడు, వెళ్ళిపోయాడు అన్నారు. అది జరిగిందో లేదో కానీ ఎవడో అన్నాడట, ఓహో సాయిబాబా దగ్గర అంత మహిమ ఉంటే ఆ హిందూ మహాసముద్రంలో వెళ్ళి కాసేపు ఉండి చేయబెట్టి మంత్రాలు చదవకూడదు, అందరికీ ఉపయోగపడుతుంది అన్నాడండి. అంటే ఆయనకు చెప్పారట, ఇట్ అంటున్నారండి. అట్లాగా చేస్తాను కానీ మరి ఇలాంటి దౌర్భాగ్యులు అగ్గిపుల్ల గీసి అందులో వేస్తే ఏమవుతుంది అన్నాడండి. మరి ఒకళ్ళకి కాదు కదా ప్రమాదము, అందరితో నోరు మూసారట. కనుక ఆ శాస్త్రములలో ఉండేటటువంటివి నిన్న పివి ప్రసాదరావు గారని తిరుపతి దేవస్థానంలో ఈవోగా ఉన్నాడు కొంతకాలం. విపరీతమైన క్షామం వచ్చిందట తిరుపతి కొండ మీద. మొత్తము జలమంతా కూడా అయిపోయింది. ఏ పరిస్థితికి వచ్చారంటే ఒక వారం రోజుల్లో కనుక వాన కురవకపోతే ఇక రావద్దు కొన్ని రోజుల వరకు, మరలా మేము ప్రకటన ఇచ్చే వరకు అనేటటువంటి పరిస్థితి 79లో అనుకుంటాను. సంవత్సరం కూడా చెప్పాడు ఆయన. అలా చెబితే ఆయన గడగడగడగడలాడిపోయాడు. మహాభక్తుడు ఆయన, మంచి అధ్యవసాయం కలిగినటువంటి వాడు. పెద్ద పెద్ద పండితులను పిలిచాడట. అయ్యా మరి ఇలా ఉన్నది ఏం చేయాలని. ఎక్కడో ఉన్నాడట. 98 ఏళ్ళ వయస్సు కలిగినటువంటి గణపతి శాస్త్రి గారని ఒక పెద్ద పండితుడు. అయ్యా ఏమన్నా ఉన్నదా పరిహారోక్తి ఇలాంటి వాటికి అంటే ఉన్నది, వరుణయాగం ఉన్నది, దానికి ఇంతమంది ఋత్విక్కులు కావాలి, ఇన్ని వారం రోజులు చేయాలి, దానికి ఎంత ఖర్చుదేమున్నదండి, ఇది స్వామివారి ద్రవ్యం కావలసినంత ఎంతైనా ఖర్చు పెడదాం అంటే పిలిపించండి అన్నాడట. పిలిపించి వాళ్ళకి చెప్పాడట, ఇదిగో ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని. అనుకున్న టైంలో మాత్రము వీలు పడలేక ఒక వారం రోజులు వాయిదా వేశారట. అయ్యా అయిపోతున్న ఈ జలము చాలా ఇబ్బందిగా ఉంది, ఇక ఈరోజు ఎట్లయినా సరే మీరు మొదలు పెట్టాలి. అలాగేనన్నారట. మొదలుపెట్టిన 3వ రోజునే సాయంత్రం మొదలుకొని 2వ రోజు ఉదయం వరకు కురుస్తానే ఉన్నదట వాన. ఆయన 100 సంవత్సరములు జీవించి వెళ్ళిపోయారట. అంత గొప్ప విధానములు ఆ శాస్త్రములో ఉన్నాయి. మరి వాళ్ళు యజ్ఞములు చేశారు అంటే నిరంతరము ఎందుకు ఏమి తొయ్యక. కనుక యజ్ఞములు చేసినందువలన ఇప్పుడు మామిడి చెట్టు నాటారు. మామిడి చెట్టు నాటే వారి యొక్క ఉద్దేశము ఎవరికైనప్పటికీ పళ్ళు దృష్టిలో ఉంటాయి. కొన్నాళ్ళకి కాయలు కాస్తాయి, పళ్ళు అవుతాయి, వాటిని అనుభవించాలి అని. అయితే అది ఒక్కటేనా? మామిడి మండలు, పుల్లలు, రకరకములైనటువంటి వాటి వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి దానికి కూడా అవాంతర ఫలములు ఉంటూ ఉంటాయి అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు వీరు ఎందుకు ఈ వర్షాన్ని కురవవలసినది, తద్వారా పంటలు పండుతవి, తద్వారా చేలు విస్తారముగా పైరులు పెరుగుతవి, ఇవన్నీ కూడా ఎందుకు కోరుతూ ఉన్నారంటే మనమొక్కరమే కాదు, మన యొక్క హైందవ సంస్కృతి తప్పితే మిగిలినటువంటి పాశ్చాత్య దేశములు ఎన్ని సంపాదించినప్పటికీ, ఎన్ని శాస్త్ర విషయముల్లో ముందుకెళ్ళినప్పటికీ సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటిది మనకే ఉన్నది ఆ వాక్యం. లోకా సమాస్తా సుఖినో భవంతు అనగలిగినటువంటి వారు వీరు. కనుక మనమొక్కరము కాదు, అందరూ యాంకర్లు చెబుతూ ఉంటారు, మీరందరూ బాగుండాలి, మీలో నేను ఉండాలి.
మనమందరమే బాగుండాలి, అందులో నేను ఉండాలి. కనుక అలాంటి దృక్పథం మన యొక్క హిందూ ధర్మముల్లో ఉన్నవి, జీర్ణించుకుని ఉన్నవి. ఎవరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని విధములుగా చెడగొడటానికి ప్రయత్నించినా సాధ్యపడి కాదు ఆ మూలములు అలాంటివి. అందుచేత ఈ గోపిక అమ్మవార్లు కేవలము మాకే కాదు, ఆ ప్రయోజనము ఇంతకాలం నుంచి కృష్ణ సంశ్లేష దర్శనం కూడా లేకుండా నేల మాడిగల్లో అంటే భూగృహముల యందు బంధించారు. ఇప్పుడు ఒక వ్రతం చేయటానికి శ్రీకృష్ణస్వామి యొక్క అనుగ్రహం చేత వ్రతము నెరవేరి తమకు ఆ వర్షములు కురిసి పంటలు బండగలందులకై వారిని బయటికి తీసి మీరు నోము నొయ్యండి అని, స్వామిని నీవే ఉండి చేయించవలసింది అని చెప్పి ఉన్న కారణం చేత వాళ్ళకు కూడా ప్రయోజనం కలగవలను అని ఈ వర్షాన్ని చెబుతూ ఉన్నారట. భగవద్గీతోపదేశం పొందుటకు అసూయ లేకుండాయే ఆ ప్రధానమైనటువంటి లక్షణము అని చెప్పినట్లుగా ప్రవక్ష్యామనుసూయవే అన్నారట. అసూయ లేకుండా ఉంటే చాలు, వ్యతిరేకత లేకపోతే చాలు, పూర్తిగా ఆనుకూల్యము నిదానంగా కలుగుతుంది. కనుక తామొక్కరే ఆనందించుడు కాక లోకమంతయు ఆనందింపవలను. అందుచేత పెద్దలేమన్నారు అంటే, ఎత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభోగో మహీయతే న తత్ర వ్యాధి దుర్భిక్ష తస్కరా. ఎక్కడైతే అష్టాక్షరీ మంత్రోపాసకులు ఉంటూ ఉన్నారో, అష్టాక్షరీ మంత్రమును జపించేటటువంటి వారు ఉంటూ ఉన్నారో, అక్కడ దుర్భిక్షములు, వ్యాధులు, తస్కరులు అంటే దొంగలు ఇలాంటివన్నీ కూడా ఉండవు సుమా అని తీర్మానించారు. అందుచేతనే ఆ స్వామి కూడా 3వ అధ్యాయములో చెప్పారు, దేవాన్ భావయత అనేత తే దేవా భావయంతవః పరస్పరం భావయంతం శ్రేయః పరం అవాప్సధా. మొట్టమొదటిగా 84లో యజ్ఞాన్ని చేయటానికి మనం పూనుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని రాశారు. బయటకి ఓళ్ళ వెంట పనిచేసేటటువంటి పాంప్లెట్లో అయ్యగారు. ఎందువలన అంటే దేవతలను మనము ఆరాధించినట్లయితే మనకు కావలసినటువంటివి వారు అనుగ్రహించుతారు. పరస్పరం భావయంతం, ఒకరిని ఒకరు అలా గౌరవించుకుంటూ సత్కరించుకుంటూ చేసినట్లయితే ఆ లోక వ్యవహారము సాగిపోతుంది. అయతి శ్రద్ధయోపేతే యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధం కాంగతిం కృష్ణ గచ్చతి. శ్రీకృష్ణస్వామిని అర్జునుడు అడిగాడు, స్వామి ఏదో చేస్తూ ఉన్నారు కొంతమంది కొన్ని పనులు, ఆ పనులు ఆ జన్మయందే నెరవేరం, మధ్యలో అవాంతరాలు కలుగుతూ ఉంటాయి, ఆటంకములు కలుగుతూ ఉంటాయి. తెప్పరిలుకుని చేసేటటువంటి వారు చేసినా చెయ్యక అంతటితో ఆగిపోతుంది. మరి అలాంటి పరిస్థితి ఏమిటి అని అడిగాడు అర్జునుడు. అంటే స్వామి చెప్పాడు, పార్థ నైవేహ నాముత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వాన్ శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతంగేహే యోగభ్రష్టోభిజాయతే. అర్జున, ఏదైనా కొంత పని చేసి అది నెరవేరకపోయినట్లయితే వాడు అంతటితో ఆగిపోడు. అక్కడి నుంచే ఇంకొక జన్మకు వచ్చినప్పుడు ఉన్నతమైనటువంటి కుటుంబములయందు, సంస్కారము కలిగినటువంటి కుటుంబముల్లో, పండితులైనటువంటి కుటుంబముల్లో, సంపన్నుల యొక్క కుటుంబముల్లో పుట్టి అక్కడి నుంచే తన యొక్క ప్రభ వెలిగించుతాడు. 2వ జన్మలోనైనా తరించుతాడు. అప్పుడు కూడా కాకపోతే 3వ జన్మకైనప్పటికీ అతడు సిద్ధిని పొందుతాడు. దీంట్లో ఏమీ సంశయం లేదు. ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం, లౌకిక వ్యవహారములలో పరీక్ష రాశారు, 35 మార్కులు పాసు, 34 వచ్చినాయి, తప్పాడు, మరలా రాసుకోవాలి. ఎలక్షన్లో నిలబడ్డారు, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు కొద్ది తేడాతో ఇద్దరికి, గెలిచిన వాడికి ఓడిన వాడికి పెద్దగా ఉండవసరంలా, ఒక 100, 25
మరి పంచాయతీ మెంబర్లు ఒక్కొక్క ఓటుతో కూడా వార్డు మెంబర్లు గెలుస్తుంటారు. అలాంటిది మరి వాడికి ఏమిటి ప్రయోజనము? ఏమి లేదు, ఇదంతా వృధాయే. కానీ భగవద్ విషయంలో అలా కాదు అన్నారు. చేసినది ఎప్పుడు కూడా నహి కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి. మంచి చేసిన వాడికి ఎప్పుడు కూడా దుర్గతి కలగదు. జడభరతుని యొక్క విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆయన 3 జన్మలకు కానీ కృతకృత్యుడు కాల. ఏదో చేశాడు, చేసి ఆ అరణ్యముల్లో ఉండి తపస్సు చేసుకుంటూ సిద్ధిని పొందుదాం కదా అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్టి సమయంలో ఆశ్రమంలో ఉండగా ఒక లేడి నిండు గర్భముతో ఉన్నటువంటిది ఒక కొలంలో నీరు తాగుతూ ఉన్నదట. కాలువలో ఎక్కడో సింహం గర్జించింది. ఆ గర్జకు ఇది భయపడి అంతెత్తున ఎగిరి కింద పడింది. అది చచ్చింది. పిల్ల ఒడ్డున పడిందట, సగం నేలల్లో సగం బయట. చూస్తూ ఉన్నాడు ఈయన. మరి మహాపురుషులు కదా, వారికి ఏ ప్రాణి ఎందైనా జాలే. అదే పసిప్రాణి అప్పుడే పుట్టినటువంటిది ఇలా నేలల్లో పడిపోయింది కదా అని దాన్ని తీశాడు. తీసి దానికి ఉన్న ఈ రోజులు పెంచాడు. పెంచి బాగా మచ్చికయిందట. అయినప్పుడు పొడుకుంటే గీరేదట. కొమ్ములతో గీరటం, కాళ్ళతో గీరటం, అవి ఆయనకి ఆ వస్తువులన్నింటినీ కూడా అటు ఇటు చిందరవందర చేయటము, కోపగించితే దూరంగా అలిగినట్టుగా భయపడినట్లుగా పడుకోవడం, ఇలా పిల్లలు చేసేటటువంటి రీతిలో చేసింది. చక్కని తపస్సు పోయినది. చక్కని గడ్డి దొరికిన చోటల్లా కూడా తీసుకొచ్చి దాన్ని మేపాడు. మేపితే బాగా బలిసి వయసు పెరిగిన తర్వాత మందలో కలిసి పోయిందో అంతులేదట. ఆహా, నా లేడి పిల్ల, నువ్వేమైపోయావు, ఏ క్షుద్ర జంతువుల నోట్లో పడిపోయావు. నేను కోపగించితే అలా భయపడేదానివి, నా వీపు అలా నిమిరేదానివి, ఇలా చేసేదానివి, అలా చేసేదానివని అదే ధ్యాసలో ప్రాణములు వదిలేశాడు. లేడి జన్మ వచ్చింది. అంత్యకాలమునందు ఏది స్మరించుతూ ఉంటామో ఆ జన్మకు వస్తూ ఉన్నారు అనేటటువంటిది శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. పరమ దుర్మార్గుణ్ణి ఎలాగైనా సరే నామోచ్చారణ, దైవనామము స్మరింపజేయాలి అనేటటువంటి ప్రయత్నంతో నార తీసుకొచ్చి చూపారట. ఏయ్ ముసలాడా, ఇదేంటి ఒరే పీసుగానే అవతలకు పోటురు అంటారు. నార అన్న కూడా క్రూరాత్ముడు అజామేలుడు నారాయణయను స్వాత్మనందుని విలువను, ఏ రీతి నేలుకొంటివి ఆ రీతికి ఏలు నన్ను నిజముకు కృష్ణ అన్నాడు. అజామేలుడి యొక్క విషయము అందరికీ తెలిసినటువంటిది. ఆయన కేవలము కుమారుని యందు ఉన్నటువంటి ప్రేమ చేత నారాయణ 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 అని తలంచాడట. వెంటనే ఒక ప్రక్కనేమో వాడు చేసినటువంటి పాతకములు అపారంగా ఉన్నాయి. యమభటులు వచ్చారు. ఆ శబ్దం ఎప్పుడైతే ఉచ్చరించారో విష్ణుదూతలు వచ్చారట. వీళ్ళని నెట్టవతలు బారేసి తీసుకొని వెళ్ళిపోయారు. స్వామి, మీకన్నా పైన ఎవరన్నా ఉన్నారా అని అడిగారట. అప్పుడు వెళ్ళి యమభటులు, ఎందుకు వచ్చిందిరా సందేహము? ఏమిలే, మాకెక్కడా ఎదురు లేదు, మేము వేసాము అంటే పాశము, ప్రాణాలు తీసుకురావటమే. కానీ ఎవరు ఊర్ధ్వపుండ్రదారులు శంఖచక్రములు పెట్టుకొని మమ్మల్ని పడదోసి ఆ ప్రాణిని తీసుకెళ్ళారు. వాడు పరమపాతకుడే, ఎలా తీసుకెళ్ళగలిగారు? ఎందువలన? ఏమన్నా పలికాడా? ఏమో చివరికి నారాయణ 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 అన్నాడు. ఓహో, అయితే మనము అందరికీ కూడా ప్రభువునే కానీ ప్రభురహం నా వైష్ణవానాం, వైష్ణవ భక్తులకు మాత్రం కాదు. అంత్యకాలమునందు స్మరించాడు గనక విష్ణుదూతలు వచ్చారు. అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. పరిహర మధుసూదన ప్రపన్నాహ, మధుసూదను యొక్క నామోచ్చారణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మాత్రము మీరు వెళ్ళవలసిన పని లేదు అని చెవిలో చెబుతాడట యమభటులకు. యమధర్మరాజు ఎప్పుడు కూడా పెద్దగా చెప్పకూడదంటే చెప్పడానికి కూడా ధైర్యం చాలదట. అందుచేత ఆయన ఆ లేడి జన్మ కొద్ది కాలమే ఉన్నది, గుర్తే ఉన్నది గత జన్మ. అది వదిలేసి ఒక బ్రాహ్మణ కుటుంబమునందు మంచి సదాచార సంపత్తి కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పుట్టిన దగ్గర నుంచే యోగ ధ్యాస, ఇక ఇతర లౌకిక విషయములు పట్టవు. తల్లిదండ్రులు ఉన్నంతకాలము పాపం మందుడు అసమర్థుడు, ఏదో
మతిభ్రష్టుడు అని వాళ్ళు పోషించారు. కానీ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఒరే వీడు తెగ తింటున్నాడు, ఏ పని చేయటానికి తప్పుకుంటున్నాడు, అంతేగాని ఇది చేత కాకపోవడం కాదని కోపగించి అన్నదమ్ములు శాల దగ్గర కాపలా పెట్టారట. పెడితే అక్కడే కూర్చుంటున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. అంతేగాని చేను కాపలాగా ఇవ్వటం లేదు, ఏమీ లేదు. సరే అక్కడ ఉన్నాడులేనని అన్నం పంపుతూ ఉండేవాడు, తింటూ ఉన్నాడు. వృధాగా తింటమే కానీ ఆడు అసలు ఏమీ జంతువులని ఎవరిని కూడా కాదంటలేదని ఒక్కొక్క రోజు పాచిపోయిన అన్నం, చిట్టు, తౌడు, తెలకపిండి ఏది ఉంటే అది పంపేవారు. ఇది ఎందుకు ఇచ్చారు, ఇదేనా నేను తినేది అంటం లేదు, ఏది ఇస్తే అది తింటాం అక్కడ కూర్చోవడం. ధ్యానము మనస్సు ఎప్పుడు కూడా అక్కడే లగ్నమై ఉంటుంది. అలాంటి పరిస్థితిలో రఘువనుడు అనేటటువంటి ఒక రాజు ఏదో ధర్మ సందేహములు నివృత్తి చేసుకోవడానికై ఒక పండితుని దగ్గరకు వెళ్తూ ఉంటే పల్లకి పట్టేటటువంటి బోయేలకి ఒకటి కాల్లో ముళ్ళు గుచ్చుకుందట. ఒరే ఇక్కడ ఎవడన్నా ఉన్నాడేమో చూడండి, కాసేపు దండి పడతాడు, నేను ముళ్ళు తీసుకునే వరకు. అడుగురు బ్రాహ్మడు కూర్చుని ఉన్నాడు చెట్టు కింద. ఆయన అమాయకుడు అని వీళ్ళకి తెలుసు, అంతవరకే తెలుసు. పట్టుకొచ్చారట. పట్టుకుంటే లేచాడు. లేస్తే తీసుకొచ్చి ఆ దండి కింద పెట్టారట. అంటే కర్ర. వెనకిద్దరు ఉన్నారు, ముందు ఒకడు ఉన్నాడు, వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. ఆయనకి ఏమీ తెలియదు. పైన మాత్రం ఆయన కూర్చుని ఉన్నాడు. ఆ అడుగు సరిగ్గా కుదరకపోయేటప్పటికి ఆ రాజు అన్నాడట, ఒరే ఎవడు రా నీవు, జీవన్మృతుడా, సరిగ్గా నడు, నా ఒళ్ళు కదులుతూ ఉన్నది, లేకపోతే నేను దిగానంటే నిన్ను శిక్షించుతారు, సరైన మార్గంలో పెడతానన్నాడట. ఆ మాటలు వినపడి స్పృహ వచ్చింది. ఎవడు రా జీవన్మృతుడు, కాళ్ళు చేతులు చక్కగా ఉండి నలుగురితో మొయించుకునేటటువంటి వాడు నీవా జీవన్మృతుడు? నేనా? నువ్వు నన్ను శిక్షించుతా. ఏమి శిక్షిస్తావు? దేహాన్ని శిక్షిస్తావా? ప్రభువు గనక శిక్షించితే శిక్షించు. నా ఆత్మను నువ్వు శిక్షించగలవా? అది ఎక్కడ ఉన్నదో నీకు తెలుసునా? వీడెవడరా బాబు, పల్లకి మోసేవాడు ఇలాంటి విషయములు బలుగుతున్నాడని దిగాడట. దిగితే ఆ తేజస్సు కనపడుతూ ఉన్నది. పాదముల మీద పడ్డాడు. అయ్యా మన్నించండి, తెలియక ఎవరు చేసిన పొరపాటు. నాకు తరుణోపాయం ఏదైనా చెబుతారా? నాకు తీరిక లేదు, నాకు ఇప్పటికే కొన్ని జన్మలు వృధా అయిపోయినాయి, నీకు చెప్పే ఇది కాదు కానీ ఎవరినో ఒకరిని చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా చేను దగ్గరే ఉన్నారట. ఒక రాజు యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞ పశువు పారిపోయింది, తప్పుకుపోయింది. యజ్ఞ పశువు పోతే యజ్ఞకర్త రాక్షసుడు బ్రహ్మరాక్షసు అవుతాడు యజ్ఞం పూర్తి కాకపోతే. నర బలి ఇవ్వాలట, నరపశువుని ఇవ్వాలి. ఎక్కడున్నాడు రా అంటే అదిగోనండి ఆ చెట్టు దగ్గర ఉన్నాడు బ్రాహ్మడు, ఆయన సలక్షణంగా ఉంటాడు. తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి ఎర్రనైనటువంటి మాలలు వేసి ఎర్రనైనటువంటి దండలు వేసిన తర్వాత ఎర్రని గంధములు పూసి స్నానము చేయించి ఇవన్నీ చేసి నరకటానికి సిద్ధపడుతూ ఉంటే ఆయనలో కళ్ళు కూడా తెరవలు. అప్పటికైనా ఆయనలో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి ప్రజ్వలిల్లి ఆ రాజుని పరివారాన్ని అందరిని కూడా ఎరగదొక్కి అంతు లేకుండా పోయిందట దేవర. కొంతసేపటికి స్పృహ వచ్చింది. చూస్తే చుట్టూ పరివారము చచ్చున్నారు. ఈయనేమో ఈ వేషం ఇలా వేసి ఉన్నది. ఓహో బలివటానికి తీసుకొచ్చారు కాబోలు అనుకుని మరలా వెళ్ళిపోయి అక్కడే ఆ సిద్ధిని పొంది తరించిపోయాడట. కనుక మనము చేసేటటువంటి పని సంపూర్ణమైన ఆ జన్మలో సరే, లేకపోయినప్పటికీ మరుజన్మ ఏందైనప్పటికీ కృతార్థులమవుతాము, అందులో ఏమీ సందేహం లేదు అని చెబుతూ ఉన్నారు పెద్దలు. ఇక ఓంగి ఉళగలంద వత్తబన్ పేర్పాడి. ఓంగి ఉళగలంద అంటే ఈ జగత్తునంతా కూడా కొలిసినటువంటి వాడు. కొలవటము అంటే అది దేవేంద్రుని యొక్క రాజ్యం. అది తన యొక్క భుజబలం చేత దేవతలందరినీ కూడా జయించి బలిచక్రవర్తి ఆ స్వర్గరాజ్యాన్ని ఆక్రమించాడు. ఆక్రమించితే వాళ్ళ వలన కాల అదితి ఉన్నదే
దేవేంద్రుని యొక్క తల్లి, అయ్యా పిల్లలంతా కూడా దిక్కు దశ లేకుండా ఉన్నారు, తల ఒక త్రోవలు, వారికి నీ బంగారు చేత్తో ఏదైనా ఒక ఉపాధి కల్పించితే బ్రతుకుతారు, లేకపోతే ఇలా అయిపోతారు అంటే అది వరకే ఇచ్చినటువంటి వరమును బట్టి 3 జన్మల యందు మీ కుమారుడుగా పుడతాను అని అన్నాడు గనక వామనుడుగా పుట్టాడట. వామనుడుగా ఎందుకు పుట్టాడు అంటే ఆశ్రితుల యొక్క బాధలు చూస్తే అలా కుంచుకుపోతాడట, ముడుచుకుపోతాడట. అందుచేత వామనుడు కానీ లేకపోతే యాచనకు వెళ్ళాడట బలిచక్రవర్తి దగ్గరకు. యాచనకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే ప్రహ్లాదుడు పరమభక్తుడు, ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు అంటారు, అతని కొడుకు బలిచక్రవర్తి మహాపౌరుషవంతుడు. అయితే ప్రహ్లాదుని హిరణ్యకశిపుని చంపిన తరువాత ప్రహ్లాదుని అనేక విధములుగా ఊరడించి సంతోషించితి నీ చరిత్రమునకు సద్భద్రమౌగాక నీ అంతర్వంచిత లాభమెల్ల కరుణాయత్తుండనైచ్యదన్ చింతంజందకు భక్తగాముదుడనే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతుశ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబులే దర్భగా. నీ తండ్రి లేడు అనేటటువంటి ఉద్దేశం చేత నువ్వేమి సంకోచించబడవలసిన పని లేదు, బాధపడవలదు. నీ యొక్క కోరికలు ఏమన్నాయో అవన్నీ కూడా నేను తీర్చుతాను, దిగులు చెందవద్దు అని ఓదార్చినటువంటి వారై అనేక విధములుగా ఆదరించితే చిత్తం మీ అనుగ్రహం ఉంటే నాకేమి కొరత, అయితే నేను మాత్రం వివాహం చేసుకోను. ఏమిలే పరమ దుర్మార్గులు రాక్షసులు పుడుతూ ఉంటారు, ఏదో నేను తప్పు పుట్టాను, మా వంశములో అందరూ దుర్మార్గులు పుడితే వాళ్ళు ఇతరుల వలన చంపబడరు, నీ ఒక్కడివే వచ్చి వారిని సంహరించాలి, నీ చేతిలో నా వంశం వాడు చస్తూ ఉంటే నేను భరించలేను, కనుక నేను వివాహం చేసుకోను, ఇలాగే ఉండిపోతాను. అలా కాదు, నా భక్తుడు అయినటువంటి నీవు కొన్ని వేల సంవత్సరములు రాజ్యపాలన చేయాలి, ప్రజారంజకంగా వంశాన్ని వృద్ధి చేయాలి. నీ వంశములో ఇంకా ఎవరైనా పుట్టి దేవతలకు కానీ నాకు కానీ ఏదైనా ఆటంకము కల్పించితే అడ్డము వచ్చినట్లయితే నేను ఎలాగో ఒకలా క్రింద మీద పడిన పనిని నెరవేర్చుకుంటాను, కానీ నీవు ఇలా ఉండటానికి వీల్లేదు, నీ వంశంలో పుట్టిన వారిని ఇక చంపను అన్నారట. అందుచేత ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు, అతని కుమారుడు బలిచక్రవర్తి దేవతల కొరకై మరి చంపటానికి వీలుగా లేదు, గొప్ప దాతగా పేరు పొందాడు గనక వామనుడుగా పుట్టి ఆయన దగ్గరకు వెళ్ళి యాచించి ఎప్పుడైతే 3 పర్యాయములు వస్తుంది 17వ పాశ్రంలో ఇంకోసారి ఎప్పుడైతే దాన జలము పడిందో ఒక్కసారి పెరిగిపోయాడట. దాన జలము చేతిలో వదిలాడు బలిచక్రవర్తి. అప్పటి వరకు కూడా అనేక రకములుగా యజ్ఞశాలలో ఉండేటటువంటి వారిని రకరకములైనటువంటి శాస్త్రముల్లో వారిని ఓడించి వారితో మంతనములు చేసి బలిచక్రవర్తికి దగ్గరికి వెళ్తే ఆయన స్వామి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీకేం కావాలి, ఏది కావాలనంటే అది ఇస్తాను అంటే నాకేం అవసరం లేదయ్యా, ఒకప్పుడు లక్ష్మి కూడా నా దగ్గర ఉన్నది, కానీ ఇప్పుడు తొలగిపోయినది కనుక నాకు ఏదో 3 అడుగుల దానం. 3 అడుగులంటే నేనే ఇవ్వాలా? దాత పెంపు సొంపు తలపవలదే. నాబోటి వాని దగ్గరకు వచ్చి 3 అడుగులు ఏమిటండి అయ్యా, 3 అడుగులు ఇస్తే చాలు, అదే బ్రహ్మాండం అంతా కూడా నా పాలిట ఇచ్చినట్టే అనుకుంటాను. కపట బ్రాహ్మణుడు అనేటటువంటి ఒటువు అనే విషయాన్ని ఆయన శుక్రాచార్యుడు గురువు ఎరిగి వచ్చి చెప్పాడు, ఓరు పిచ్చవాడా, ఆయన ఒట్టి మామూలు బ్రాహ్మణుడు 3 అడుగులంటే 3 12 36 అడుగులు గజం అనుకుంటున్నావా? కాదు, వాడు జగదీశ్వరుడు నారాయణుడు నిన్ను సర్వ నాశనం చేయటానికి, నీ రాజ్యమంతా కూడా లాగటానికి ఈ రూపంలో వచ్చాడు గనక నీవు ఇవ్వనని చెప్పు, తప్పుకోవచ్చు. ఎందుకు అంటే వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చెగిత గోకులాగ్ర జన్మరక్షణమందు బంకవచ్చు అఘము పొందడధిప. తప్పు లేదు. ఎప్పుడు అంటే
ఆడవారితో మాట్లాడేటప్పుడు ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చట, పెళ్ళిళ్ళల్లో ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చట. వాడికి ఏమీ లేకపోయినా యాసవకాలం పొలవంతా నాదేనన్నాళ్ళే ఒకడు, అప్పుడే ఉంటుంది ఖాళీ స్థలాలు. అలాగే ఎన్నైనా చెప్పవచ్చు. ప్రాణ విత్త మానభంగమందు, ప్రాణం పోయేటప్పుడు, డబ్బు పోయేటప్పుడు, అభిమానం దెబ్బతినేటప్పుడు వంకవచ్చు. చకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు, బ్రాహ్మణులను గోవులను రక్షించేటటువంటి సమయంలో అబద్ధము చెప్పవచ్చును. దానివలన అతనికి పాపము లేదు అని శుక్రాచార్యులు వారు ముద్రేసి ఇచ్చేశాడు సర్టిఫికెట్. మనం అది పాటించుతూ ఉన్నాం. ఎప్పుడైనా అబద్ధం ఆడొచ్చు. అవి కాకుండా అసలు ఇంకేమున్నది లోకంలో? డబ్బు విషయమో, ప్రాణ విషయమో, స్త్రీ విషయమో, మాన విషయమో కాక. కనుక ఆ ధర్మాన్ని పాటించి మనం అందరినీ కూడా అనుసరించుతూ ఉన్నాం. కానీ ఏమిటండి మీరు చెప్పేది? ప్రాణం పోతుందా? రాజ్యం పోతుందా? కారే రాజులు రాజ్యములు గలుగవే, గర్వోన్నతింజందరే వారేరి సిరి మూట గట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదేసి విప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు వారలను మరచిరే కాలమన్ భార్గవ. ఎంతమంది రాజులు పరిపాలించలేదు నా ముందు? ఎంతమంది వేల సంవత్సరములు ఉన్నప్పటికీ వెళ్ళిపోయేటప్పుడు ఒట్టి చేతులతోనే పోయారు. ఏమైనా కొంత మూట కట్టుకుని వెళ్ళారా? స్థిరంగా ఏమైనా ఉన్నారా? ఏదీ శాశ్వతం కాదు. కనుక ఇస్తాను అన్న తర్వాత మాట తిప్పుకోవటమా, మాట తప్పటమా? నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము రానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన నవ్వు తిరుగన్నే దరు నాదు జక్వ వినుమా ధీవర్య వేయేటికిన్. బంధింపబడినప్పటికీ, రాజ్యము పోయినప్పటికీ, ఏమైనా సరే నేను ఇస్తాను అన్నాను, మాట తప్పేది లేదు. కనుక నేను ఆయనకి ఇస్తున్న అన్న తర్వాత తప్పుకోను సుమా, ఏమైనా సిద్ధమే అంటే ఆయనకి కోపం వచ్చి శీఘ్రమే పదవీభ్రష్టుండవు గమ్మని శపించి అన్నారు. పదవీభ్రష్టుడు అవుతావు పో, దానికి సిద్ధమే, ఏమైంది అని వెళ్ళిపోయి అంతటితో ఊరుకోలేక ఆ ధార కమండలంలో నుంచి వదులుతూ ఉంటే దానికి అడ్డుపడ్డాడట. అందుకే అంటూ ఉంటారు మామూలుగా, గుండ్రాడాచిన పెండ్లి ఆగునే అని. ఏదో సన్నికలు తొక్కటం అని ఏదో పెళ్లిలో ఒక తంతు, అది దాస్తే ఇక పెళ్ళి అయిపోద్దా. అలాగే నీరు పడకుండా చేయవలను అనేటటువంటి ఉద్దేశం చేత రంధ్రానికి అడ్డుపడ్డాడట. ఈయనకు తెలుసుగా ఏమైంది, బాగా పొదునైనటువంటి దర్భ ఒకటి తీసుకొని ఆయన ఏదో నలకల బండి అని దిద్దులించుతుంటే అలా బోదలేండి అని ఆ రంధ్రంలో నుంచి ఒక పోటు పొడిచాడట. కన్నుకి తగిలి కన్ను కారిపోయింది. కనుక ఒంటికంటి శుక్రాచార్యుడు అని అంటారు. ఎవరు? ఒక కన్ను ఉన్నవాడిని. ఆయనకి ఇప్పుడు ఒక కన్నే. తిరుమల రాయలు అని కృష్ణదేవరాయలకి పినతల్లి కొడుకో ఏదో అవుతాడు ఒక ఆయన పర్వాలే సమర్థుడి. ఆయనకి పాపం ఒక్క కన్నేనట. కొలువులోకి వచ్చి ఒకసారి ఏమయ్యా నా మీద ఎవరన్నా పద్యాలు చెప్పరాదా, ఏమన్నా ఇస్తాను అంటే ఈయన మీద ఏం చెబుతాంలే ఒంటికన్నాడు మీదల్లా. ఎవరు ఇంతమంది ఉన్నారు కవులు, ఒక్కరు కూడా చెప్పరంటాయా నా మీద, కావలసినంత డబ్బిస్తా. తెనాలి రామకృష్ణుడు అన్నాడు నేను చెబుతానే. ఆయన అనేటప్పటికే ఈయనకి బాధ వేసింది. కానీ తప్పు, మరి ఆయన చెబుతానన్నాడు, మరి ఎలా? వికటకేమైనా అందరికీ తెలుసు. సరే చెప్పు, మరి ఏం చేద్దాం, ఎవరుగా చెప్పకపోయినప్పుడు నీతోనన్నా చెప్పించుకోవాలని మనసులో అనుకుని చెప్పు అన్నాడు. అన్నాతి కూడా హరుడగు, అన్నాతిని గూడకున్న అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి దక్కెగాని కౌరవపతివే అన్నాడట. అన్నాతి గూడ హరుడగు, అయా తిరుమల రాయ నువ్వు ఎంత గొప్పవాడు అంటే భార్యతో కలిస్తే నువ్వు శంకరుడు అంతటి వాడివి. ఆమెకు 2 కళ్ళు, ఈయనకు 1 కన్ను. శంకరుడికి 3 నేత్రములు. కనుక నీవు శంకరుని అంతటి వాడివి, శివుడు అవుతావు.
శివుడు ఆ భార్యతో లేకపోతే అసుర గురుండవు, దేవతల గురువు, రాక్షసుల గురువువి శుక్రాచార్యుడు. ఒక్కొక్కరిని నీకు అన్నా తిరుమల రాయ కన్నొక్కటి దక్కి కానీ కౌరవపతివే అన్నాడట. ఒక కన్ను ఉంది కానీ అది కూడా లేకపోతే నువ్వు ధృతరాష్ట్ర మహారాజు అంటే ఒట్టుగుడ్డాడు. ఇందులో అసలు ఏమన్నా ఉందా పొగట్టం? మరి తెనాలి రామకృష్ణుడు ఏం అనలేడు అంటానికి సాధ్యపడదు, చెప్పాడు. అదటయ్యా ఏదో నేను ఆశపడి చెప్పించుకుందాము అనుకుంటే ఇట్లాగా చెప్పేదంటే అన్నాడట. బాధపడబో, అన్నాతి కూడా హరుడవు, అన్నాతిని కూడకున్న అసురగురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కడి లేదు కానీ కంతుడుగావే అన్నాడట. ఒక కన్ను లేదు కానీ నీకేమయ్యా మన్మధుడివి. ఇప్పుడు బాగుంది, సంతోషించాడట. సంతోషించి కానుకలేవి ఇచ్చాడు. అలాగే ఈయన దిగి అంతు లేకుండా పారిపోయాడు. ఇక ధార ఎప్పుడైతే చేతిలో పడిందో తన యొక్క కోరిక నెరవేరింది కనుక దేవతలకు తాను సాధించవలసినటువంటి ప్రయోజనాన్ని నెరవేర్చాడు గనక ఒక్కసారి పెరిగాడట. ఏది వామనుడుగా ఉన్నటువంటి ఆయన త్రివిక్రమ రూపాన్ని ధరించినటువంటి వాడై జగత్తంతా కూడా నిండేశాడు. ఆ నిండటంలో కూడా ఏది ఇంతింతై వటుడింతయే మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమణ కన్నంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుందగుసు బ్రహ్మాండాంత సంవర్ధి అయి గబ 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 పెరిగినటువంటి వాడై ఆ చంద్రునకు మించి ఆ సత్యలోకమునకు మించి అవతలకు వెళ్ళిపోయాడట. వెళ్ళి బ్రహ్మాండ కటాహమును అలా కాలితో తాకేటప్పటికీ 100 యోజనముల మందములో ఉంటుందట ఆ బ్రహ్మాండ కటాహము అనేటటువంటిది. పైన టిప్ప ఆ పాద స్పర్శ చేతనే బ్రద్దలయ్యింది. అది ఆవరణ జలము కారుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఆ కమండలములో పట్టాడట. దానిని ఆ గంగ రూపములో భూమికి వదిలినప్పుడు ఏది భగీరథుని కాలములో శంకరుడు నెత్తి మీద ధరించాడు అన్నారు. అలా పెరిగి 3 లోకములు ఆక్రమించి ఊర్ధ్వలోకములన్నీ కూడా ఒక అడుగు, అధోలోకములన్నీ కూడా ఒక అడుగు చేసేసాడట. మరి 3వ అడుగు ఎక్కడ? రవిబింబం ఉపమింప పాత్రముకు ఛత్రంబై శిరోరత్రమై శ్రవణాలంకృతమై కళాభరణమై సౌవర్ణ కేయోరమై చెవిమత్కంకణ మై కటిస్థలి నుదంచద్ఘంటియై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు బ్రహ్మాండము నిండుచోన్. ఒక్క పోలికని చెప్పాడు. మిగిలినటువంటి ఎలా పెరిగాడో ఎంత పెరిగాడో అవన్నీ అట్లా ఉంచి సూర్యుడిని ఒక ఉపమానంగా చెప్పాడు. సూర్యుడు ఆయన చిన్నగా పెరుగుతూ ఉండటానికి మొదటి దశలో రవిబింబం ఉపమింప పాత్రముకు ఛత్రంబై ముందు గొడుగుగా ఉన్నదట. గొడుగు ఎక్కడ దూరంగా ఉంటుంది పైన నెత్తి మీద పెట్టుకున్నప్పుడు. శిరోరత్నమై ఈయన పెరుగుతూ ఉన్నాడు. ఆ పైన ఆకాశంలో ఉండేటటువంటి వస్తువులన్నీ దిగి వస్తున్నాయి. తరువాత శిరస్సు మీద భూషణమైందట, తరువాత చెవి ఆభరణమైనదట, తరువాత కంఠానికైనదట, చేతులకు మురుగులైనయట, నడుమునకు వడ్రాణమైనదట, తరువాత పదపీఠమైనదట. అంటే సూర్య మండలాన్ని అతిక్రమించి ఆయన అలా పెరిగిపోయాడు అని మహా మనోహరంగా పోతన గారు అలా వర్ణించారు. కనుక ఆ ప్రకారంగా తన కొరకు కాదు, తన అంతరంగ భక్తుల కొరకు. కనుక ఇతరుల కొరకు ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో ఆ అడుగులు కొలవటంలో కూడా ముళ్ళు ముతక అనేది లేదు, కోరారు కోరని వారు అనేది లేదు. ఎవరి కోరినా ఎవరు కోరకపోయినా మొత్తము మీద తన యొక్క శ్రీపాదమును మోపి అదంతా కూడా నాదేను, నా యొక్క వస్తువుని ఈ భూమిని ఇంకొకరు ఆక్రమించుకోవడానికి వీల్లేదు అని ఏదైనా పోట్లాడుకున్నప్పుడు వివాదం వచ్చినప్పుడు లాక్కుని ఆ సంకల కిందో పొట్ట కిందో పెట్టుకున్నట్లుగా ఆ పాదముల కింద పెట్టేశారట.
కనుక ఆయన మరి ఉత్తముడు. తన కొరకు గాక ఇతరుల కొరకై అంత శ్రమ చేసేటటువంటి వారు ఉత్తముడుగాక ఏమవుతాడు? ఆ ఉత్తముని యొక్క లక్షణాలని సుభాషితముల్లో చెబుతూ ఉన్నారు. ఎవరు? భర్తృహరి. దానిని అనువాదము చేసినటువంటి ఏనుగు లక్ష్మణ కవి అనేటటువంటి ఆయన భర్తృహరి సంస్కృతంలో చెప్పాడు. దానిని లక్ష్మణ కవి తెలుగు చేశాడు. యథాతథమైనటువంటి తెలుగు, ఎక్కడ కొంచెము కూడా అర్థం మారదు. ఎలా ఉంటుంది అంటే, ఉత్తముని యొక్క లక్షణము తమ కార్యంబు పరిత్యజించి పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్, తమకై అన్యహితార్థ ఘాతక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భంగము గావించెడు వారలెవ్వరు ఎరుంగన్ శక్యమే ఏరికిన్. 3 రకములు ఉంటారు: ఉత్తములు, మధ్యములు, అధములు. ఈ ఉత్తములలో ప్రథమ స్థానము ఇలా ఎవరు అంటే, తమ కార్యమును కూడా వదిలేసుకొని తమ పనిని ప్రయోజనాన్ని త్రోసేసుకొని ఇతరులకు ప్రయోజనము కలగగలందులకై చేసేటటువంటి వారు ఉత్తములు. తమ పని చేసుకుంటూ తమకు ఉపయోగాన్ని ఒక ప్రక్కనే వస్తదిలే అనుకుంటూ ఇతరులకు కూడా సహకారము చేసేటటువంటి వారు మధ్యములు. తన పనులు నెరవేర్చుకోవటానికి ఇతరులకు అపకారం చేసేటటువంటి వారు అధములు. ఇతరులకు అపకారం చేయకూడదు, నీ పని నువ్వు చేసుకో, తప్పు లేదు. ఇక ఈ ముగ్గురు ఉత్తమ, అధమ, మధ్యమ, అధములు. ఇక 4వ వారు ఉన్నారట. అసలు వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదట, అయినా ఇతరుల పనులు చెడగొట్టు వస్తారట. ఇక వాళ్ళని ఏమనాలి? భాషాపదములు లేవు అన్నారు. కనుక అవాప్త సమస్త కాముడైనటువంటి నిరతిశయానంద యుక్తుడయ్యుండు పరమాత్మ కూడా బాధపడుతున్నాడు. ఎవరి కొరకు? భక్తుల కొరకు. మనకు ప్రమాణమైనటువంటి పరమ ప్రమాణము ఇక రామాయణమే. అంతకన్నా ఉదాహరణలు దొరకవలను అంటే ఉంటాయి, స్వల్పము. కానీ రామాయణం ప్రతిదానికి, ప్రతి విషయానికి కూడా ప్రమాణము. రామచంద్రస్వామి వారికి పట్టాభిషేకం చేయటానికై తలంచాడు దశరథుడు. తలంచి, రేపటి రోజున నీకు పుష్యమే నక్షత్రము, నాకు కూడా కొన్ని అశుభములు కనపడుతూ ఉన్నాయి, కనుక భరతుడు వచ్చే లోపలనే నీవు రేపు పట్టాభిషేకం చేసుకోవలసిందే అని కుమారునకు చెప్పి సభలో ప్రకటించాడట. నా కుమారుడైనటువంటి రామునకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేయటానికి నిశ్చయించాను. ప్రభువుల యొక్క లక్షణం ఏమిటి అంటే, ఏదైనా సరే ఒక నిర్ణయం చేసేటప్పుడు నిర్ణయము ఒక ఆలోచన తనకు వచ్చినప్పటికీ నిర్ణయము తందగాదు. మంత్రులు, సామంతులు, దండనాయకులు, ప్రజలు అందరిని కూడా ఆమోదయోగ్య అయినటువంటి విషయాన్నే అమలు జరపాలి. వాళ్ళందరినీ అడిగి తెలుసుకొని అప్పుడు చేస్తారు. కనుక సభలో చెప్పాడట. చెప్పేటప్పటికీ అది వరకు విధానం ఏమిటి అంటే, అందరూ కలిసి మంచి చెడ్డ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ప్రభువుకు తమ అభిప్రాయం చెబుతారట. కానీ ఎప్పుడైతే రామునకు నేను పట్టాభిషేకం చేయబోనుకున్నాను అనేటప్పటికీ అవశ్యమే చెయ్యండి 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 అని లేచారట ప్రజలందరూ కూడా. ఒక్కసారి అనేటప్పటికీ ఆనందము మనసులో కలిగినప్పటికీ ఇంకా వారి యొక్క ఉద్దేశాన్ని దృఢపరచుకోవడానికి నేను మీ అందరికీ కూడా ప్రజారంజకంగా అనుకూలంగా పరిపాలన చేస్తూ ఉన్నాను అని ఎంతకాలం నుంచి అనుకుంటూ ఉన్నా. నా పరిపాలనలో మీకు ఇంత విసుగు దోసిందనేటువంటి సంగతి ఇప్పటి వరకు తెలియదు. అంత కంటగింపుగా ఉన్నదా నా యొక్క పరిపాలన అన్నాడట. వాళ్ళు ఇంకా ఏమంటారోనని తెలుసుకోవాలని. అంటే వెంటనే లేచి, అయ్యా
చాలా పొరపాటు పడ్డాము. అది కాదు మా ఉద్దేశము. ఏమిటి అంటే ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాత్మనం మహాబలం గజేన మహదాయాంతం రామం ఛత్రావృతాననం. ఇచ్ఛామహం అన్నారట. మేము కాంక్షించుతూ ఉన్నాం. ఏమిటి కాంక్ష? శత్రుంజయం అనేటటువంటి ఏనుగుని ఎక్కి పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు ఊరేగింపుగా అలా బజారుల్లో వెళ్తే చూసి ఆనందపడాలి అనేటటువంటి త్వరచేత అలా అన్నాము. కానీ నీ పరిపాలనలో మాకేమీ విసుగుదోసి కాదు, బాధ కలిగి కాదు. మా శరీరములు క్షణభంగురములని చెబుతూ ఉన్నారు. ఉంటాయో పోతాయో కనుక ఎప్పుడు చూద్దామనేటటువంటి రాముని యందు ప్రేమాతిశయించేత అలా అన్నాం. కానీ మీ వలన మాకేమీ బాధ లేదు. పైగా నీ ప్రయోజకత్వాన్ని నీవు వదిలేసుకుంటూ ఉన్నావు. నీ కుమారునికి ఇవ్వడానికి నీవే సిద్ధపడ్డావు. మేమేమి నిన్ను ఒత్తిడి చేయలా. అయితే నీవు ప్రజారంజకంగా పరిపాలించావు, అందులో ఏమి సందేహం లేదు. కానీ నీకన్నా ఒక మెట్టు పైలో ఉన్నాడు నీ కుమారుడు. నీకు బాధ కలిగినా ఆనందం కలిగినా చెప్పగలిగినటువంటి విషయం ఏమిటి అంటే, బజారుల్లో ఎక్కడైనా సరే బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు దూరమనందే రథము దిగి ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రతివారిని కూడా పరామర్శించి మీ పిల్లలు మీ మాటలు వింటూ ఉన్నారా? కోడళ్ళకి అత్తలకి ఏమీ వైషమ్యములు లేవు కదా? మీ పంటలు బాగా పండుతూ ఉన్నాయా? వృద్ధులైనటువంటి మీకు ఏ కొరతలు లేవు కదా అని ప్రతి వారిని వరసలు పెట్టి తానే ముందు పలకరించి పూర్వాభాషీచ రాఘవ అన్నారు. అంటే అంత దూరంలో ఉన్నప్పుడు ఎదురుగా ఎవరన్నా పడితే ఎవరికి వాడికే అనిపించుద్ది. అతను పలకరించినప్పుడు పలుకుదామలే అని వీడు అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఉంటాడు. దగ్గరకు వచ్చే వరకు అతని వంక చూడటం, పలకరించినప్పుడు అప్పుడు పలుకుతాడు. కానీ వాళ్ళు అంత దూరంలో ఉండగానే ముందే రాముడు పలకరించేవాడట. అంతటి వాడయి ఉండి పూర్వాభాషీచ రాఘవ అన్నారు. ఆయనే ముందు పలకరించుతాడట. అంతేగాక ఎవరికైనా ఏదైనా కష్టము తోచినట్లయితే జరిగినట్లయితే వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. నీ యొక్క కుమారుడున్నాడే, మాలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినట్లయితే అది తనదిగా భావించి, అయ్యో నా పరిపాలనలో మా తండ్రి గారి యొక్క రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలకు కష్టములు వచ్చినాయి, మరి తీర్చలేకపోతే మన పరిపాలన ఎందుకు అని బాధపడుతూ ఉంటాడట. భృశం భవతి దుఃఖితః అని వాల్మీకి వర్తమాన కాల క్రియ వాడారు అన్నారు పెద్దలు. అప్పుడే కాదు, తర్వాత కూడా మరల గుర్తుపెట్టుకుంటాడట ఆ విషయం. పలానప్పుడు నేను వచ్చానే మీ ఇంటికి, అప్పుడు ఇలా ఉన్నది కదా, ఇప్పుడు ఎలా ఉన్నది. ఎప్పుడూ ఆ దుఃఖాన్ని ఈయన మర్చిపోడట, వాళ్ళు మర్చిపోతారు. ఈ వ్యాఖ్యానములు రాసినటువంటి శ్రీభాష్యం అప్పలాచారి గారు చెప్పారు. ఒక పిల్లవాడు ఎవరో ఏదో నీళ్ళగుంటలో పడ్డాడు, ఉక్కిరి బిక్కిరిలు ఆడాడు. వాళ్ళు వీళ్ళు పోగయ్యారు, తల్లి కూడా వచ్చింది, తీశారట. తీస్తే ఆడు చక్కగా ఆడుకుంటున్నాడు, ఆడి బాధ తొలగిపోయింది. కానీ ఆ తల్లి మాత్రము దుఃఖపడుతూనే ఉంటుందట. పాపిష్టి దాన్ని, నేను ఆ సమయంలోనే అక్కడ లేకుండా పోయానా, పిల్లాడు పాపం నీళ్ళలో పడ్డాడు, ఎన్ని తాగాడు, ఏమయ్యాడు, ఎప్పుడుకి కోలుకుంటాడు అని ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా కూడా దుఃఖపడుతుందట. అది ఆ తల్లి ప్రేమ అన్నారు. భృశం భవతి దుఃఖితః అంటే అప్పుడు జరిగినప్పుడు కాదు, తర్వాత కూడా బాధపడేటటువంటి వాడు రాముడు. కాక ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఎవరికైనా ఒక లాభం కలిగినట్లయితే, ఎవరికైనా ఒక మేలు కలిగినట్లయితే తనకే కలిగినట్లుగా, తండ్రి కదా కుమారునికి ఏదైనా లాభం కలిగితే ఆనందపడినట్లుగా ఆనందపడేవాడట. కనుక నీ కుమారుడు అట్టివాడు గనక ఆయన పట్టాభిషేకమును చూడవలననేటటువంటి త్వర మమ్మల్ని అలా అనిపించి ఇలా చెప్పాము అన్నారట.
ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు మొట్టమొదటి నెహ్రూ పరిపాలనలో ఉన్నప్పుడు, నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రైల్వే మంత్రిగా ఉన్నాడు ఈయన. ఎక్కడో మహారాష్ట్రలో 2 రైళ్లు గుద్దుకొని పట్టాలు తప్పిపోయినాయి, కొంతమంది ప్రాణ నష్టం కూడా జరిగింది. ఢిల్లీలో ఉన్న ఆయన రిజైన్ చేసేసాడట. నా పరిపాలనలో నేను రైల్వే శాఖ మంత్రిగా ఉండగా అక్కడ ప్రమాదం జరిగిందంటే నా అసమర్థత అంటే అది కాదండి, అసలు అక్కడికి వెళ్ళి విచారించటము, న్యాయం చేయటము, వాళ్ళకి మేలు చేయటం తర్వాత, నేను ఆ పదవిలో ఉన్నప్పుడు జరిగింది కనుక నేను ఆ పదవికి అర్హుణ్ణి కాదన్నాడు. తరువాత ఆయన అక్కడ రిజిగ్నేషన్ అంటే రాజీనామా చేసి వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదుగా డ్రైవర్ కారు తెచ్చాడట. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు, మనిషిని కాదు, ఇప్పుడు సామాన్య ఎంపీని, నేను నడిచి వెళ్తానని వెళ్ళిపోయాడు. అంతటి మహాపురుషుడు, నిస్వార్థపరుడు వీళ్ళెవరు కాదు. ఆ పైన ఏలిన వాళ్ళును దేశానికి స్వాతంత్రం తెచ్చామని జనం పొగుడుకునేవాళ్ళు. నిజంగా మాట్లాడితే దేశానికి ఎంతో గొప్ప త్యాగములు చేసినటువంటి మహాపురుషులు నేతాజీ, పటేలు, లాల్ బహదూర్ శాస్త్రి, వారినే చెప్పుకోవాలి. ఇంకొక విషయము, ఆయనకి ఈ రాజకీయ నాయకులు అనేక పర్యాయములు ఖైదులు వేశారు. కుమార్తెకు జబ్బుగా ఉన్నదని తెలిసిందట. తెలిస్తే రాజకీయ నాయకులు కదా అనుమతించారు. 15 రోజులు వెళ్ళి ఆ పిల్లను చూసి వైద్యం చేయించుకు రావాల్సిందని సెలవు ఇచ్చారట. ఇంటికి వస్తే పిల్ల చనిపోయింది. ఆ చేయవలసినటువంటి పనులు ఏవో ఉంటే చేసి 3 రోజులకు మరలా వెళ్ళాడట జైలుకి. ఏమిటండి 15 రోజులకు ఇచ్చాం కదా మీకు, ఎందుకండి మీరు ఇచ్చిన ప్రయోజనం అక్కడ ఏమీ నెరవేరలేదు. పిల్ల వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మీరు ఇచ్చినటువంటి వినియోగాన్ని నేను దుర్వినియోగం చేసినట్టు అవుతాను, ఆ సెలవు రద్దు చేయండి, నేను చేరతాను. ఎవడన్నా ఉంటాడు అట్లాంటాడు. ఎన్ని ఎత్తులు ఎత్తుతారో తప్పుకోవటానికి, ఎన్ని సాక్షాత్తుగా ఆళ్ళ వల్లనే అయినప్పటికీ ఆడి మీద ఈడి మీద నెట్టి తప్పుకునేటటువంటి వాళ్ళు అనేక మంది. అలాంటి వారు కనుక అంతేగాక రామచంద్రస్వామి వారు అరణ్యములలో వెళ్ళినప్పుడు మహర్షులు వచ్చారు. అనేక రకములుగా వారితో కుశల ప్రశ్నలు, మంచి చెడ్డలు మాట్లాడుతూ ఉండేవారట. కాలము గడిచిపోతూ ఉన్నది కానీ హాయిగా. రాక్షసుల వలన బాధలు మాకు కలుగుతున్నాయి అని మహర్షుల చేత చెప్పించి వాళ్ళను దండించాలి అనేటటువంటిది స్వామి ఉద్దేశమట. ఈయన చూసేటప్పటికి వాళ్ళు అది మర్చిపోతున్నారు. ఉన్నంతసేపు ఏదో ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి ఆనందపడి లేచిపోతున్నారు. ఏ లాభం లేదు, వీళ్ళు వెత్తేటట్టు లేరు అని ఒక రోజున స్వామి పనిగట్టుకుని అడిగాడట. అయ్యా, మీకు హోమాలకు తగినటువంటి సమిధలు దొరుకుతూ ఉన్నాయి కదా, కందమూలములు ఫలములు వాటికి ఏం కొరత లేదు కదా, ఆ మృగముల వల్ల కానీ సమీపంలో ఉండేటటువంటి ఇతర రాక్షసుల వల్ల కానీ మీకేం బాధలు లేవు కదా అన్నారట. అంటే అప్పుడు అది స్ఫురణకు వచ్చిందట. అయ్యా, లేకపోవటం ఏంటి, ఎప్పటి నుంచో మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, మీరు వస్తారని మీతో చెప్పుకోవాలని. ఇక్కడ ఉన్నారు పరమ దుర్మార్గులు, ఖరదూషణాదులు అనేటటువంటి రాక్షసులు. వారి అధీనములో 14,000 మంది పచ్చి మాంసం పీక్కు తినే రాక్షసులు. మా వీపులు చూడండి, మా జింక చర్మములతోనూ దండములే లాక్కుని మమ్మల్ని ఎలా కొట్టారు అని అప్పుడు చూపించారట. బాధ కలిగినది. శపించకూడదా, శపించేటటువంటి శక్తి లేదా అంటే ఉన్నది, కానీ తపోవ్యయం చేసుకోవటం ఇష్టం లేదు. వారికి ఉన్నటువంటి సుగుణం అది. ఎలాగో ఆ బాధలు పడటమే కానీ తపస్సును వ్యయం చేసుకోరట. అంటే అలాగే, ఓహో అంత బాధగా ఉన్నదా. నేను ఈ అరణ్యములకు వచ్చినటువంటిది 14 సంవత్సరములు నిర్దేశించుకున్నది ఈ కోదండం ఉన్నదే అలంకారానికి కాదు. మీ బోటి సజ్జనుల యొక్క
బాధలు తొలగించలేని తర్వాత ఇదేమున్నది ప్రత్యేకత, మీకు రాక్షస బాధ సమూలంగా నిర్మూలన చేసే నేను అయోధ్యకు వెళ్తాను అని దృఢంగా చెప్పారట. చెబితే ఆనందపడ్డారు. అట్టి సమయంలో తిరిగి వెళ్తూ ఉన్నారట ఆశ్రమానికి. వెళ్తూ ఉంటే సీతామ్మవారు కూడా ప్రక్కనే ఉన్నారు కదా, విని ఓహో ఎందుకు అరణ్యానికి వచ్చింది, ఏదో కైకేయి వ్యాజము దశరథుడు పంపాడు ఆమె కోరింది అనుకుంటున్నాను, రాక్షస సంహారమా అనుకొని అయినా వారించి చూద్దాము అని. స్వామి, లోకములో ప్రతి పురుషునికి కూడా 3 స్వభావ సిద్ధమైనటువంటి గుణములు ఉంటాయి. ఒకటి ఏమిటంటే అబద్ధమునందు రుచి, రెండవది పరస్త్రీ కాంక్ష, మూడవది నిష్కారణమైనటువంటి హింస. ప్రతి వాళ్ళకి ఉంటుంటాయి సహజంగా. ఇప్పుడు ఈ కోడి పందాలు వేసేది ఎందుకు? అవి కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు ఏలలేసి గొంతులేసి గొర్రెపట్టేళ్ళు పందాలు. చిన్నప్పుడు మనం అందరమే అలాగే చేసిన వాళ్ళమే. చిన్నపిల్లలు ఎవరైనా ఒరే మీ ఇద్దరు పొట్టేసుకోండిరా, ఎవరు గెలుపుతారో చూద్దాం. ఆడొకడు కింద ఒరే నేను కడుపులో గుద్దాడు నువ్వు ఆడిని ఒక తందని అంటే ఇక ఆళ్ళు కొట్టుకుంటుంటే మనం చూసి ఆనందిస్తాం. అది పుట్టక చేతే వచ్చేస్తూ ఉంటాయి కొన్ని గుణములు. ఈ మొదటి 2 గుణములు మీ అందు లేవు, కానీ అబద్ధమునందు రుచో పరస్త్రీ కాంక్ష అసలు ఎత్తడానికే వీల్లేదు, కానీ నిష్కారణమైనటువంటి హింస మీ అందు కూడా ఉన్నది సుమా అన్నదట. ఏమిటి ఎక్కడ చూసావు నువ్వు? మరి ఇందాకేదో చెబుతున్నారుగా మహర్షులకు, వాళ్ళందరినీ అంతం చేస్తాను అప్పుడు కానీ నేను అయోధ్యకు తిరిగి వెళ్ళను అని అంటూ ఉన్నారు కదా. వాళ్ళకి ఈ మహర్షులకి ఒకే అరణ్యములో ఉంటూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఉంటున్నారో, ఎన్ని గొడవలు ఉన్నాయో, ఏమి తగాదాలు మనకెందుకు వచ్చినది? ఇవాళ ఇక్కడ ఉంటాము, ఇంకొక 2 నెలలకి ఇంకొక అరణ్యానికి వెళ్తాము, మన కాలం పూర్తయిపోతే మనం అయోధ్యకు తిరిగి వెళ్తాం. కనుక ఆ రాక్షసులు గీక్షసులు పెట్టుకోబోకండి అంటే కాదు, వాళ్ళని రక్షించాలి. వాళ్ళకి మనబోటి వాళ్ళు రక్ష కాకపోతే ఇంకెవరుంటారు అని అనేక విధములుగా సౌమ్యంగా చెప్పటానికి చూశారట. ఆమె ఇంకా గట్టిగా నొక్కటానికి ప్రయత్నించిందట. వల్ల కాదు, వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని. అప్పుడు అన్నారట గట్టిగా, అంటే గాని కుదరదని. అప్యహం జీవితం జక్ష్య త్వాం వా సీతే సలక్ష్మణ నతు ప్రతిజ్ఞాయాం సంసృజ్యం విశేషతః బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత, నీకు తెలియదు ఈ విషయంలో, నువ్వు మాట్లాడటం సమంజసమైనది కాదు. అవసరమైతే అప్యహం జీవితం జహ్యాం, నా ప్రాణములనైనా వదులుకుంటాను. వాళ్ళతో పోరాడేటప్పుడు శక్తి చాలకపోతే ప్రాణములైనా వదిలేస్తాను. త్వాం వాసీతే సలక్ష్మణ, నిన్నైనా వదులుకుంటా. ప్రాణముల కన్నా ఆమె ప్రీతిపాత్రురాలు అని తేలుతూ ఉన్నది. దానివల్ల అంతకన్నా ప్రేమపాత్రుడట లక్ష్మణుడు. అవసరమైతే లక్ష్మణుడినైనా వదిలేస్తాను. నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః, బ్రాహ్మణులైనటువంటి వారు సత్పురుషులైనటువంటి మహర్షులకు ఇచ్చినటువంటి మాట మాత్రము తప్పేది లేదు. ఏం మాట్లాడటానికి అవకాశం లేకపోయిందట. ఇక ఇంత ఘాటుగా గట్టిగా అన్నారు, మనసులో ఉన్నది కాబోలు అని ఆగిపోయిందట. కనుక ఆమెను నిరుత్తరుని చేసెను. ఇది రాముని ఆశ్రిత వాత్సల్యము, ఉత్తమ గుణము. ఇంక వేరే చెప్పాలా? ఉత్తమన్ పేర్పాడి పాడుటే ముఖ్యము. పాడుట అన్నారు అంటే నామ సంకీర్తనం యొక్క గొప్పతనం కూడా దీనిలో కలిసి ఉన్నది అన్నారు. ఏమిటి? ఆయన స్వామి ఎదురుగా ఉండవసరంలా, ఎక్కడో ఉన్నప్పుడు పాధేయం పుండరీకాక్షం నామ సంకీర్తనామృతం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాటసారులకు, ఇంకొకరికో, బాధల్లో ఉన్నవారికో ఏమిటి రక్షణ అంటే హరికీర్తన. అది ఆ మార్గాన్ని చూపుతుంది. అదే మనకు పాధేయము అంటే దారిభత్యము అంటారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంత డబ్బు, వెంటనే తినటానికి అందుబాటులో ఒక సంచిలో
కొన్ని పదార్థములు పెట్టుకెళ్తాం కదా, అది పాధేయము అంటే. అలాంటిది ఏమిటి అంటే సంకీర్తనామృతం. సంకీర్తనే పాధేయము అన్నారు. వెంకటదాస స్వామి వారు నీ నామమే నామము భవరోగ శాంతి. భవరోగం అంటే పుట్టటం, సావటం, సంసారములు. ఈ జీవించేటటువంటి వారి యొక్క ఈ పరంపర నశించడానికి భవరోగం అంటే అది. నీ నామమే నామము భవరోగ శాంతికి నీ నామమే నామము. శ్రీనిధి వైకుంఠ కేశవ సోనసర జనకామురంతక భానుకోటి సమాన తేజ కృపానిధి అని పలుకు వారికి నీ నామమే నామము. నారాయణాయ అని అక్కడ పెట్టరా, పెట్టి నమస్కారం. నందాను నుడివి నాధారుణీసురుణ కంతక బాధ తొలగించి కౌరవ సభయందున విపత్తున కూడి ద్రూపదనందన మానము నిల్పారా యాదవ నందన భక్తపాల నారూఢ ధృత చందన సారసాక్షాయను తింపగా చీరలొసగి సుయోధనాది మహీరమణులకు సిగ్గు సజ్జన వారములకాశ్చర్యమొసగిన నీ నామమే నామము. ఆ భజనకు వచ్చిన వాళ్ళకి అర్థం వస్తున్నాయి, వాళ్ళు పాడుతున్నారు. కనుక ఆ ద్రౌపది ఎక్కడో సభలో ఉండి పాండవులు ఎదురుగా ఉన్నప్పటికీ, మహాపురుషులని పేరు పొందినటువంటి భీష్మద్రోణాదులు ఉన్నప్పటికీ అందరినీ కూడా తృణీకరించి వీళ్ళ వల్ల కాదు అని ఆ త్రిలోక విజయ దురంధరులైనటువంటి భర్తలను కూడా వదిలేసి ఒక కేక పెట్టింది. ఇంకొక సమయంలో వస్తుంది. కనుక ఎవరు రక్షించారు? నామ సంకీర్తన రక్షించినది. అలాగే అనేక రకములైనటువంటి మారణ హోమములు చేశాడు. మరణింపజేయటానికి, చంపటానికి అనేక ప్రయత్నములు చేశాడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఎవరిని? ప్రహ్లాదుడు. ఏమైంది? కసిగందల. వేదాత్ర నారసింహ శతకంలో రాశారు తాతగారు. మంటిలో పుట్పించి మరునాడు లేవది ఎగయోగి చందాన నెగయుచుండే నిలబెట్టి మేనిపై శిలలు రువ్వింపంగా అవి లతాంతములట్లు కదియుచుండే సరవి నిశాత పృషత్కములేయంగ తగులక వ్యర్థమై తలగిపోయే నక్షియుగ్మమునకు హానిజేయదలంచు వారి నేత్రంబులు లేనివయ్యే మారణోపాయముల చేత మడియకుండా అధిక సౌఖ్యముగంచ ప్రహ్లాద సూరి తావకానుగ్రహము చేత దైత్య వైరి నరమృగాకార వేదభూధర వికార. పాతి పెట్టించాడట. తెల్లారి తీశారు. తెల్లారి తీస్తూ ఉంటే ఆ యోగీశ్వరుడు ధ్యానములోనే ఉండి లేచినట్లుగా లేచేవాడట. యోగీశ్వరులు ఎన్ని రోజులైనా ఆ యోగ సమాధిలో ఉన్నట్టయితే పైన మట్టి పడినా ఇంకేం పడినా వారికి ఏమీ చలనం ఉండదు. అలాగే నిలబెట్టి ఆయుధముల చేత గిరాట్లో వేయించి కొట్టండి అంటే పువ్వులు తగినట్టుగా, పువ్వులు వచ్చి పైన పడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. అనేక దృఢమైనటువంటి బాణముల చేత కొట్టించితే ఆ బాణములు సమీపమునకు కూడా రాక పక్కలకు తొలగిపోయేవట. కనులు తీయటానికి వచ్చేవారట భటులు. దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి కళ్ళు కనపడకుండా పోయి ఇంకేం చేసేస్తారు వాళ్ళు. కనుక ఆ పర్వతముల మీద నుంచి పడదు వస్తూ ఉంటే అంటాడట, ఓ హృదయగతమైనటువంటి నారాయణ, పడదొస్తూ ఉన్నారు నన్ను, నీకు భద్రం అంటున్నాడట. ఈయన తెల్లకిందులుగా పడితే ఆయనకు బాధ కలుగుతుందనే కానీ ఈయన బాధ తనకేమీ ఉంటుందని కాదు. కనుక భక్త ప్రహ్లాద చాలా గొప్పగా తీశారు అందులో. కావున సర్వేశ్వరునికి కన్నా నామ సంకీర్తనే భక్తులను కాపాడుతూ ఉంటుంది. నాంగల్ నంబావై కుచ్చాట్టి నీరాడినాళ్. కనుక అలా
ఉత్తముడైనటువంటి పేర్పాడి ఆయన్ని స్తుతించుతూ మనము స్నానమునకు వెళ్ళాలి. కనుక తనకు కాకపోయినప్పటికీ ఆ లోకములోని వారికి సౌఖ్యము కలగంతులకై అంత కష్టానికి తాను ఉద్యుక్తుడయ్యాడు. తింగిండ్రు నాడెల్లం తింగళ్ ముమ్మారు పేరు. లోకమంతా కూడా సుభిక్షమయ్యేటట్లుగా ఆనందించేటట్లుగా 3 వానలు, నెలకు 3 వానలు అన్నారు. అది ఇక తప్పేది లేదు, ఏ కాలమైనప్పటికీ. అలా ఉంటే దానికి తగినటువంటి సస్యములు వేసి వాళ్ళు ఫలితములను తీసుకున్నారు అన్నారు. ఆ కాలంలో 9 రోజులు ఎండ ఉండి 1 రోజు వర్షం ఉంటుందట. ఆ దానికి తగినట్లుగా పంటలు వృద్ధి చెందటము, ప్రజలందరూ కూడా సుభిక్షముగా ఉండటము అనేటటువంటిది జరిగింది అన్నారు. ఆ రామరాజ్యమునందు ఏ విధమైనటువంటి కొరతలు లేవు అని ఆ రామాయణము ఫలశ్రుతి చెప్పి చదువుతూ ఉంటే 2-5 పెద్ద ఈ గాలివానలు పాడు బీడు లేవు ఆ రామరాజ్యమునందు అన్నారు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వానలు, అవసరమైనప్పుడు ఉండవు. మళ్ళీ ఇప్పుడు చూడండి, నెల రోజుల నుంచి అల్పపీడనం మీద అల్పపీడనం. అయితే 3 వానలు ఏమిటి అంటే ఎవరి వలన కురుస్తున్నాయి అంటే చెప్పారు. ఒకటి వేదాధ్యయనము చేసినటువంటి బ్రాహ్మణుల యొక్క సత్ప్రవర్తన వలన ఒక వానట. ధర్మ పరిపాలన చేసేటటువంటి రాజుల యొక్క పరిపాలన వలన ఒక వానట. పాతివ్రత్యాన్ని నిలుపుకొని పరిశుద్ధులై ప్రవర్తించినటువంటి స్త్రీల వలన 3 ఇంకొక వానట. అవి 3 వానలు. ఇవి 3 సక్రమంగా ఉంటే అలాంటి వానలే కురుస్తాయి. మరి మనకి ఎక్కడుంటున్నాయి సక్రమం? కనుక లేదు. దేశానికందరికీ కూడా అందరి యొక్క క్షేమమును కోరేటటువంటి వారు యోగీశ్వరులు, మహర్షులు, బ్రాహ్మణులు. ప్రజలకు కష్ట సుఖములు తెలుసుకొని తగినట్లుగా పరిపాలించేటటువంటి వారు రాజులు. ఇక గృహమునకు యజమానురాలు, గృహస్థ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చేటటువంటి వారు స్త్రీలు. అందుచేత ఆ 3 వానలు కూడా అలా కురిసినవి, కురవాలి అని వీరు కోరుతూ ఉన్నారు. ప్రతి మంత్రములోనూ బ్రాహ్మణులు మొట్టమొదట చదువుతూ ఉంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. బ్రాహ్మణులు అంటే పుట్టక చేత కాదు, ప్రవర్తన చేత. అలాంటి వారు దేశం యొక్క క్షేమాన్ని కోరి అనేక రకములైనటువంటి యజ్ఞయాగాదులు. బ్రహ్మణకో భవేద్రాజన్ అజగరము అడిగింది ధర్మరాజును. అంటే దానం దమస్య శీలస్య స్వాధ్యాయస్తప ఆర్జవ అహింస సత్యమక్రోధో త్యాగశాంతిరపైసునం. అహింస లేకుండా ఉండాలి, వేదాధ్యయనం కావాలి, స్థిరమైనటువంటి గుణములు కావాలి, సత్యసంధుడై ఉండాలి. ఇలా 16 లక్షణాలని చెప్పాడు ఆయన బ్రాహ్మణుడంటే. కనుక అలాంటి వారు సుభిక్షంగా గోవులు, ఇక గోవులో సమస్తమైనటువంటి లోకములు ఈమిడి ఉన్నాయి. గోవుకు ఉన్నటువంటి గొప్పతనము ఆనుశాసనిక పర్వములో భారతములో 40 అధ్యాయాలు రాశారట. గోవు యొక్క గొప్పతనము, గోవు వలన అది సలక్షణముగా ఉంటే అనేక మంది టెస్టులు చేశారు. ఇప్పుడు ఎలాంటి పాయిజన్ అయినప్పటికీ ఆ గోవు శరీరమునకు ఎక్కించిన పాలల్లో మాత్రం ఏమీ రాలా. తేంగాదు పుక్కిరంద శీఘ్రములై పట్టి వాంగ. కనుక పుంగువళై పోదిరి పొడివండు కనపడుప్ప. ఇక నారాయణ ఓం నమో నారాయణ అనేటటువంటి అష్టాక్షరీ మంత్రము వలన అనన్యార్హ శేషత్వము, అనన్యార్హ భోగ్యత్వము, అనన్యార్హ దాస్యత్వములు ఆకారత్రయం అంటారు. అవి ప్రతిపాదింపబడినవి అన్నారు. అలాగే అలాంటి గురువు, అలాంటి దాన్ని నేర్పేటటువంటి గురువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏ విధములైనటువంటి కొరంతలు ఉండవు. పొంగువలై పోదిల్ పొడివండు కనపడుప్ప. పొలములో నీరు సమృద్ధిగా ఉంటే
పైరులు బాగా దట్టంగా పెరుగుతాయట. అలా పెరిగినప్పుడు అందులో చేపలు కూడా ఉంటాయట. చేపలు సాఫీగా కానీ ఆ దుబ్బులను కూడా తప్పుకొని వెళ్ళటానికి వీలుగాక త్రుళ్ళి పడుతూ ఉంటాయట, ఎగిరెగిరి పడతాయట. అలాంటి సస్య సమృద్ధి కావాలి, పైరులు వృద్ధి చెందాలి అని కోరుతూ ఉన్నారు. అంతేగాక లోతైనటువంటి జలములో తామరలు పుడుతుంటాయట. ఆ తామరల యొక్క మకరందానికి ఆహ్లాదపడి ఆకర్షింపబడి తుమ్మెదలు అందులో పడి ఆ పొరుండి నిద్రపోతూ ఉంటాయట. అలాంటి స్థితులు కలగాలి. తేంగాద ఫుక్కిరింద సీట్రమలైపట్టి వాంగ. ఇక పశు సంపద, మరి పంటలు బాగా ఉన్నాయి, పసిగిర ఉన్నది. ఇక పశువులు వృద్ధి చెందడానికి వెళ్తేమున్నది? పాడి పంట మీకు బాగా ఉన్నదా అంటే సంబంధానికి వచ్చి అన్నాడంట, ఆ పాడిదేముంది కానీ ఎవరింటికి వెళ్ళినా కాసిన మధ్యకి పోతారు, పంటే తరుగ్గా ఉందన్నాడంట. ఏదున్నట్టు ఏదీ లేదు. కానీ ఇక్కడ ఫుక్కిరింద సీట్ల మొలైపట్టి ఈ రేపల్లెలో ఉండేటటువంటి పశువులు ఉన్నాయే అవి గడ్డి తిని బ్రతికి పెరగటమే కాదు, కృష్ణ స్పర్శ చేత ఆ కృష్ణ వేణుగానము యొక్క ఆలాపన చేత వృద్ధి చెందినవట. అపారమైనటువంటి పశు సంపద. ఎంత పశువులు ఎలాంటివి అంటే భాండములు వాటి పొదుగు కింద పెట్టని వారి లోపమే కానీ అవి నిండింపజేయటంలో పశువులకు లోపం లేదట. కుండ అలా పెడితే చాలు, తపేళ కాదు, చిన్నది పెడతమే ఆలస్యము. అలా ఆ సీరములు అంటారు, అంటే రొమ్ములు అంటామే మనము. వాటిని పట్టుకొని ఒక చేతితో పట్టుకోవడానికి అందబడ్డ, 2 చేతులతో పట్టుకుని ఇలా ఇప్పుడు మిషన్లు ఉంటాయి, అలా పట్టించి వదిలేస్తాడు. అవే ఉన్నంత వరకు పొదుగులో లాగేస్తాయి. అలా మొత్తము పట్టి ఒక్కసారి వదిలితే ధార ఆగదట, ప్రవాహ రూపములో వెళ్తూనే ఉంటాయట. పెరుం పశుక్కల్, అలాంటి పశువుల యొక్క సమృద్ధి కలగాలి మాకు. ఆచార్యుని ఇలాంటి గోవులతో పోల్చుతూ ఉన్నారు. ఏమిటి అంటే ఆచార్యుడు కూడా ఈ పొదుగునకు 4 రొమ్ములు ఉన్నట్లుగా ఆచార్యుడు 4 విధములుగా 4 కారణముల చేత శిష్యుని యొక్క దుర్దశను తొలగించుతాడట. ఏమిటి అంటే భగవంతునిచే ఈ జీవులను తరింపజేయమని నియమింపబడిన వారు సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించి శిష్యులకు చెబుతూ ఉంటారట. ఒకటి శిష్యుల కోరిక ప్రార్థన మీద చెప్తారు. ఆయన కోరటం కుదరకపోయినా, ఆయన కోరటము చేతకాకపోయినా అతను దుర్దశ దూసి అరే వీడిని ఉద్ధరించాలి, మనం కాకపోతే ఎవరమి అని చెబుతూ ఉంటారట. వారెట్టివారైనా అడిగినా అడగకపోయినా చెప్పేటటువంటి గుణము ఆచార్యునికి ఉంటుందట. అందరు ఆచార్యులకు ఉండదు. ఆ పల్లెలో ఉండేవాళ్ళు తాతగారి దగ్గరికి వచ్చి మట్టి మోత వేసవకాలం వెళ్తుంటే, అయ్యగారు అటు మడుగు మాటికి వెళ్ళి వెళ్తున్నాం కానీ సాయంత్రానికి వస్తారా మీరు రండి, అక్కడ ఆ మామిడి చెట్ల కిందకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పని అయిన తర్వాత ఒక 2 గంటలు వినేవారు ఉంటే చాలు, చెప్పటమే ఆయనకి పని. వాళ్ళేమి ఎలాంటి వాళ్ళైనా సరే వింటూ ఉంటే వారికి కాలం తెలిసేది కాదట. అలా చెబుతూ ఉండేవారు. అది వారి యొక్క గుణం. ఉండలేకపోవడం చేత జ్ఞానమును ప్రసరింపజేయచ్చు ఆచార్యుని సన్నిధిలో ఎందరు ప్రశ్నించును చెప్పుట. అటులనే ఈ పశువులు కూడా ఎన్ని కడవలు పెట్టినప్పటికీ నింపటమే వాటి యొక్క స్వభావమట. రేపల్లెలోని గోవుల వలె ఆచార్యులు ఉదారులై సర్వసులభులై శిష్యులకు తామే విధేయులైందురు. ఇట్టి ఆచార్య సంపద, పశు సంపద
మా వ్రతము చేత దేశమంతటను పరిపూర్ణముగా కలుగవలెను అని ఈ పాసురములో గోపికలు అలా కోరుతూ ఉన్నారు. ஓங்கியழகலந்த பொத்தமன் பேர்ப்பாட நாங்கள் நம்பாவைக்கு சாற்று நீராடினாள் திங்கின்று நாடெல்லாம் திங்கள் மும்மாறு பெயரு ஒங்கு பெரும் சென்னலோடு கயலுகள பொங்குவளை போதில் பொடிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்த சீற்ற மலைப்பற்றி வாங்க கொடுக்கும் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ நெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். விஷ்ணுதாச திருவடிகளே சரணம். ஜாய ஸ்ரீமத் ரமாரமண கோவிந்த ஹரி.